వెల్కమ్ బ్యాక్ టు శామ్స్ క్రియేటివ్ ఛానల్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక అందమైన ఆలయం కనిపిస్తుంది. ఇది వచ్చేసి కొండపైన ఉంది. ఇక్కడ అమ్మవారు చాలా అందంగా ఉంటారు. సో ఇక్కడ ఏ అమ్మవారు ఉన్నారు, ఈ ప్రదేశం ఎక్కడ, ఇక్కడ విశేషం ఏంటి అనేది కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. ఇది వచ్చేసి మనకు వర్గల్ అనమాట. వర్గల్ సరస్వతి అమ్మవారు మనకు హైదరాబాద్ నుంచి 60 నుంచి 70 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. సో 1.5 hour 2 hours వెళ్ళిపోవచ్చు మ్యాక్సిమం. కొంచెం రోడ్ అనేది మనకు హైదరాబాద్ నుంచి వయా అల్వాలు అలా వెళ్తుంటాం కాబట్టి రోడ్ కొంచెం ఇరుక్కుంటుంది కాబట్టి ట్రాఫిక్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల లేట్ అవ్వచ్చు. లేకపోతే ఈజీగా 1 hourలో అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతే మీకు 1 hourలో వెళ్ళిపోతాం. కొంచెం లేట్గా 10-11 అలా అంటే ఆ టైంలో ఆల్మోస్ట్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ 1.5 hour 2 hours ఈజీగా వెళ్ళిపోతాం. సో ఇక్కడ మనం వర్గల్కి వచ్చేసాము. వర్గల్ సరస్వతి అమ్మవారు అనమాట. ఇక్కడ అక్షరాభ్యాసం అంటే బాసర తర్వాత ఎక్కువ మంది అక్షరాభ్యాసం చేయించుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు. చాలా పవర్ఫుల్ అమ్మవారు. కొండపైన అమ్మవారు చాలా అందంగా తీర్చిదిద్ది అలంకరించబడి ఉంటారు. చాలామంది కూడా ఇక్కడికి వచ్చి అక్షరాభ్యాసం చేయించుకుంటారు. ఇంకా అక్షరాభ్యాసం చేయించుకోదలిచిన వారు ఇక్కడ వాళ్ళకి కావాల్సిన స్లేట్స్ కానీ బియ్యం కానీ అన్ని వస్తువులు కూడా ఇక్కడ అమ్ముతున్నారు. మనకు గుట్ట అంటే ఈ కొండ ఎక్కే కిందనే అమ్ముతుంటారు, పైన అమ్ముతారు. కాకపోతే ఇక్కడ వాళ్ళు రేట్స్ కొంచెం ఎక్కువ చెప్తున్నారు. 200-250 అలా చెప్తున్నారు. మ్యాక్సిమం మనం 150-200 ఇచ్చి తీసుకోవచ్చు. ఇంకా మనం ఆలయంలోకి వెళ్ళిన తర్వాత అక్షరాభ్యాసం చేయించడానికి ఎంట్రన్స్ టికెట్ టైపు 250 రూపీస్ ఇస్తే మనకు వాళ్ళు అక్షరాభ్యాసం చేస్తారు. అయ్యగారు దక్షిణకు మీకు నచ్చినంత ఇవ్వచ్చు. అంటే మనకు ఇంకా అంటే అయ్యగారికి ఎంత ఇవ్వాలనుకుంటున్నారో అంత ఇవ్వచ్చు. ఇంకా ఇక్కడ వచ్చేసి అన్నదానం అనమాట. మనకు 10:30కి అన్నదానం స్టార్ట్ అవుతుంది. సో 10:30 to 2 o'clock వరకు అన్నదానం, ఉచిత అన్నదానం ఉంటుంది ప్రతిరోజు. ఒక పచ్చడి, 2-3 కూరలు పెరుగుతో కలిసి చాలా బాగుంటుంది. అయితే మాకు టైం లేకపోవడం వల్ల అన్నదానానికి వెళ్ళలేదు. కానీ అక్కడ అడిగితే చాలామంది ఏమన్నారంటే చాలా బాగుంటుంది, దేవుడి ప్రసాదం, మంచిగా కొంచెం తిని వెళ్ళొచ్చు అని అంటారు. ఇంకా ఇప్పుడు మనం వచ్చేసి కొండ మీద నుంచి ఇప్పుడు అమ్మవారి టెంపుల్లోకి వెళ్తున్నాము. సో చాలా హైట్లో ఉంటుందన్నమాట అమ్మవారు. ఇది లోపలికి ఎంట్రన్స్ అనమాట. ఇట్లా వెళ్తుంటున్నాం. ఈ లోపలికి వెళ్ళగానే మనకు పైన అమ్మవారు కనిపిస్తుంది. అక్కడ మనం దర్శనం చేసుకున్న తర్వాత ఆపోజిట్లోనే అక్షరాభ్యాసం చేస్తారు. అక్కడ అక్షరాభ్యాసం కూడా ఆల్మోస్ట్ ఒక 1/2 hour పైన ఉంటుంది. ప్రతిరోజు కూడా ఈ అక్షరాభ్యాసం జరుగుతుంది. పర్టికులర్గా ఒక డేట్ అంటే ఏం లేదు. ఇంకా వసంత పంచమి రోజు అయితే మొత్తం చాలామంది అక్కడ వస్తారట. ఎక్కువగా కూడా అక్కడ క్రౌడ్ ఉంటుందని అంటున్నారు. పార్కింగ్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంటుంది. మీకు కొండ దగ్గరలోనే కింద చాలా పార్కింగ్ ఉంటుంది. ఇంకొకటి విశేషం ఏంటంటే అక్కడ కూరగాయలు ఎక్కువ అమ్ముతున్నారు గుడి దగ్గర. చుట్టుపక్కల ఉండే రైతులు వచ్చి అక్కడ కూరగాయలు అమ్ముకుంటున్నారు. సో కూరగాయలు కూడా మన దగ్గర రేట్స్ ఎలా ఉన్నాయో అక్కడ కూడా అంతే ఉన్నాయి. కాకపోతే ఫ్రెష్గా కనిపిస్తున్నాయి. సో ఇంకా ఇక్కడ చుట్టూ మన టెంపుల్స్ కూడా ఉన్నాయి. శని ఆలయం ఉంది, అలానే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంది, శివ ఆలయం ఉంది. ఇక్కడ చుట్టుపక్కల సరౌండింగ్స్లోనే ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ కొండపైన పెద్ద సరస్వతి మాత టెంపుల్, అంటే లోపల మనకి ఎలాగో ఫొటోస్ దిగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి చాలామంది బయట ఒక పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఫొటోస్ దిగుతూ ఉంటారు. ఆ పక్కనే మనకు గణపతి ఆలయం కూడా ఉంది. సో ఇక్కడికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు మనం అక్షరాభ్యాసం చేసే ఆ ఆలయ ప్రాంగణంలోకి వచ్చాము. ఇది అక్షరాభ్యాసం చేసే ప్రాంతం అన్నమాట. ఇక్కడ ఆల్రెడీ చూశారు కదా, ఇక్కడ కూడా సరస్వతి అమ్మవారి యొక్క బొమ్మ ఉంచారు. సో దాన్ని ఎదురుగా కూర్చోబెట్టి ఆ అయ్యగారు పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ అంటే వచ్చిన వాళ్ళందరికీ ఒక 5, 6, 7 ఉన్నా కూడా చాలా పెద్ద ప్లేస్ ఉంది కాబట్టి సో ఆ టైంని బట్టి చాలామంది అందరిని కూర్చోబెట్టి మంత్రాలు చదువుతూ ఇక్కడ చేస్తూ ఉంటారు. సో మా బాబుకు కూడా ఇక్కడే జరిగింది. లాస్ట్ టైం ఏంటంటే మా పాపకి బాసర్లో చేసాము. ఈసారి వర్గల్ కూడా ఒకసారి వెళ్ళొద్దాము, అక్కడ ఎలా ఉంటుంది చూద్దాము అనేది ఉద్దేశంతోనే ఈ ప్రాంతానికి వెళ్ళాము. సో ఇక్కడ కూడా చాలా బాగా జరిగింది. అయ్యగారు కూడా చాలా బాగా మంత్రాలు చదివారు, బాబుతో అంతా చేయించారు. అమ్మవారు కూడా చాలా బాగున్నారు ఇక్కడ. మొత్తానికి మాత్రం సక్సెస్ఫుల్గా ఈ వర్గల్ టూర్ అయితే జరిగింది. సో వర్గల్ నుంచి కూడా మీకు చుట్టుపక్కల ఏమైనా చూడాలి అనుకుంటే మాత్రం ఒక నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంటుందట. అది 10-15 kilometers ఉండొచ్చు. ఇక అక్కడ నుంచి ఒక 20 kilometers పోతే మనకు కొత్తగా కడుతున్న బద్రీనాథ్ టెంపుల్ వస్తుంది. సో ఈ చుట్టుపక్కల అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ మీరు కూడా అంటే మనకు బాసర తర్వాత అంత పవర్ఫుల్ టెంపుల్ వర్గల్ కాబట్టి మీకు ఒకవేళ అందుబాటులో ఉండి మీరు వెళ్ళాలి అనుకుంటే ఒకసారి వర్గల్ కూడా విజిట్ చేయొచ్చు. మంచి ప్లేసు, మంచి పవర్ఫుల్ అమ్మవారు అక్కడ ఉన్నారు. సో ఇక్కడ మాకు ఎలా జరిగింది చూడండి. ఈ వీడియో మొత్తం కూడా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఎలా వెళ్ళాలి, అక్కడ ఎలా జరుగుతుంది, అమ్మవారు ఎలా ఉన్నారు అనేవి, మీకు ఆలయాలు ఎలా ఉన్నవి, ఆ ప్లేసెస్ అనేవి ఎలా ఉన్నవి అని కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి ఈ వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.
గుర్తుగా బాగా రాస్తుంది నాన్న ఏపీసీ రాయిస్తాను మీరు అలా అదే ఇచ్చాడు ఒక 3 సార్లు ఇచ్చాడు కదా దీని మీద మరి అలానే చేయాలి తర్వాత ఫస్ట్ తర్వాత మొత్తం వచ్చేసి సూపర్ తీసుకెళ్తావా లండన్ తీసుకెళ్తావా చిన్న డిస్టర్బ్ చేయకూడదు రాసిన డ్రాయింగ్ పట్టుకొని చదవస్తుంది మంచిగా ఇప్పుడు అడుగో ఇగో గుడి అడుగో తెలుగు డిస్టెన్స్ చెప్పలేదు పడుతున్నానా ఇక్కడ సరిగేస్తారా బుడ్డి బాబు అక్కడ నుంచో కొంచెం లోపల పడతావు కింద